చేసేసుకుని నా మీద ఒట్టి చెప్పు అంటే చెప్పురా అమ్మో అన్నారు. అది అమ్మో నాకు నవ్వు వస్తుంటే ఇగో నవ్వు వస్తుందా నేను చూసి మళ్ళీ అటు చూస్తే అభిమలేరు తేజ మేము నవ్వుతున్నాం తేజ అయిపోయింది తేజ ఇలా అంటారు అవి 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 అది క్రేజీ క్రేజీది 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 తేజ అండి తేజ అండి తేజ బిగ్ బాస్ తేజ బిగ్ బాస్ తేజ బిగ్ బాస్ తేజకు పోయి అడిగినా చాలా సార్లు చెప్పింది. అంటే నేనేమనుకున్నా తేజకు పోయి అడిగితే తేజ ఏమో చెప్పిండు దాని పరంగా వచ్చి చేస్తాను. ఎవరు తేజనే ఎందుకు అడుగుతావు? నాకు చెప్పు, నా పాయింట్ ఉంటే తేజకు అడిగినా అది ఎందుకు తేజ మంజలికి ఎందుకు వచ్చింది? తేజ కూడా అడిగిన పజాలే చెప్పిందా ఎక్స్ప్రెషన్ ఇలా చూస్తే నాకు అట్లా తక్కువ చేసి మాట్లాడితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆటో పట్టు పాలు పట్టేది వాటర్ ఇది స్టాండ్ వాటర్ ఏంటి గ్లాసులు పట్టుకెళ్ళేది మన వాళ్ళే కదా గుర్తు రావట్లేదు. నేను వాళ్ళంటే గుర్తున్నట్టు అట్లా ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడొద్దని నా పాయింట్. మిగతా గేమ్స్ వైజ్గా లేకపోతే ఎవరెవరిని ఓడిస్తే ఇసుక నేను అప్పటికీ వేయొద్దని చెప్పా. అలాగా ఇప్పుడు చూడరా స్లో చేసిన అందరు తప్ప మాడదాం అనుకున్నా. స్లో చేసిన తప్పన్నాడు అందరు తప్పే స్లో చేసిన అందరు నాకు ఆలోచన విధానం పాపం. అప్పుడు నేను అభిలు అడదాం అనుకున్నాను. స్లో చేసిన అందరు తప్పే దాన్ని ఓకే స్లో చేసిన అందరు తప్పే అంటే మరి స్లో చేసిన వాళ్ళే చేసిన వాళ్ళు ఓడిపోయారు, నువ్వు ఫాస్ట్ చేసిన వాళ్ళు గెలిచారు కదా, మరి ఈ పాయింట్ అందాం అనుకున్నాం. మరి అందరూ తప్పే అనకూడదు కదా, రాంగ్ కదా. నేనేమన్నా అంటే అది మనం వాళ్ళు ఇసుకేసిన తర్వాత బ్యాలెన్సింగ్ ఎంతసేపు ఉంటారు ఏంటనేది గేమ్. నువ్వు ఇసుక వేసేటప్పుడే కుండని కింద బాగా కొట్టేస్తే దట్ ఈస్ నాట్ రైట్ కదా. ఇప్పటికి ఇటు మోగుతుంది అట్లా వేసేటండి. అది కొంచెం స్లోగా వేయమ్మా అని అడిగాను కూడా, స్టిల్ అయినా వచ్చేలాగా వేసాడు. అబ్జర్వ్ చేసావా? నేను ఇందాక పాయింట్ ఎందుకన్నాను. ఇప్పుడు కూడా గెలిపించింది దేనికి? వాళ్ళతో హర్ట్ అయ్యాడు కాబట్టి. ఇక్కడ హర్ట్ అయితే అక్కడ హర్ట్ అయితే ఇక్కడ అట్లా జంప్ అవుతున్నాడు. నాకు అది ఇది సిచ్యువేషన్ కంపేర్ చేస్తే ఓకే, నేను ఇంకెవరైనా ఇచ్చేస్తే ఆయన పోయినా పర్లేదు. ఆ థాట్ కరెక్ట్ కాదనేది నా పాయింట్. చింపారని చెప్పి గేమ్ వైజ్గా అనుకున్నారు. నేను చింపగానే కనీసం పిలిస్తే పలకం కూడా పలకలేదు తెలుసా. పాయింట్ మర్చిపోయింది, ఇప్పుడు గుర్తొచ్చింది. రోహిణికి అన్నావు నువ్వు మొన్న వీకెండ్లో కంప్లైంట్లో అవినాష్ రక్షక కవచం అని చెప్పేసి ఎక్కడ అనిపించింది నీకు అని అడుగుదాం అనుకున్నాను. ఆయన మాట వినకపోతే ఎల్లు అన్నాను తప్ప అనలేదు. కానీ వినట్లేదు అసలు. అంటే మనతో అవతల మాట్లాడలేరు అన్న పాయింట్లో అరుస్తారా? వాళ్ళు చేసి వాళ్ళకి తప్పులుగా అనిపించు. నాట తప్పు అంటున్నావా అంటే అక్కడ చేసిన నామినేషన్స్ అయ్యాయి కదా. నువ్వు ఆడింది నాకు నచ్చలేదు, నేను ఆడింది నీకు నచ్చలేదు. నామినేషన్స్లో ఏమైనా ఉంటే ఇట్లాంటి ఏమైనా ఉంటే ముందే చెప్పని తను అన్నాడు. నేను అప్పటికే అన్నా నువ్వన్నా స్టార్టింగ్లో వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలు అయితే ముందు నీకు చెప్తాలే, నేను సాల్వ్ చేసుకుందాం అన్నాను. నాకు ఇక్కడ గేమ్ వేస్ దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఆయన రావడం మాట్లాడడం మానేసాడు. నేను అదే చెప్తున్నా. గేమ్ పరంగా నువ్వు గేమ్ తీసుకోవాలని వేరే వాళ్ళకి చెప్పినప్పుడు నువ్వు గేమ్ పరంగా తీసుకొని నార్మల్ మెయింటైన్ చేయొచ్చు కదా. నువ్వు ఆ టీషర్ట్ గేమ్ తర్వాత